హైదరాబాద్ మహానగరంలో విద్యుత్ శాఖ అనాధికారికంగా చేస్తున్న కేబుల్ కటింగ్లను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ కేబుల్ టీవీ, ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యుత్ శాఖ విచక్షణ రహితంగా కేబుల్స్ తొలగించడం వల్ల సామాన్య ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని జితేందర్ తెలిపారు. ఇంటర్నెట్ సేవలు ఆధునిక యుగంలో కీలకమని, ఈ కటింగ్ల వల్ల వైద్య సేవలు కూడా అంతరాయం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల లైసెన్స్ ఫీజులు, పన్నులు చెల్లిస్తున్న కేబుల్ టీవీ రంగం పట్ల ఈ విధంగా వ్యవహరించడం అభ్యంతరకరమని అన్నారు. నగరంలోని వందలాది టెలికాం ప్రొవైడర్లు విద్యుత్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారని, స్తంభాలు వాడుకున్నందుకు రుసుము కూడా చెల్లిస్తూ ఉన్నారని జితేందర్ చెప్పారు. అయినా అనాధికారిక కేబుల్స్ పేరుతో అన్నింటినీ తొలగించడం సరికాదని అన్నారు. తక్షణమే కేబుల్ కటింగ్లను ఆపివేయాలని, ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రఘు గారు, అదేవిధంగా కరుణాకర్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, మరి ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, రాష్ట్రంలో కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలికాం సర్వీసెస్ కొంత ఇబ్బందికరంగా మారుతుంది. గత 2 నెలల నుంచి ఈ కేబుల్స్ కటింగ్ వల్ల ప్రజలకు, వ్యాపారస్తులకు, సంస్థలకు, అన్ని రకాల పౌరులకు, వ్యాపారులకు కాకుండా అన్ని రకాల సంబంధించినటువంటి పౌరులకు ఈ ఇంటర్నెట్, కేబుల్ టీవీ, టెలికాం సర్వీసెస్ ఈ 3 వ్యవహారాలు బాగా డిస్టర్బెన్స్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీడీసీఎల్ పవర్కు సంబంధించినటువంటి సంస్థ గడిచిన 30 సంవత్సరాల నుంచి వేసినటువంటి కేబుల్స్ కొంత కట్ చేయడం జరుగుతుంది. మరి దాదాపుగా ఈ కటింగ్ వల్ల దాదాపుగా 2 నెలల నుంచి ఈ 3 సర్వీసెస్ అనేటివి చాలా జాగాలలో షట్ డౌన్ అయిపోయినాయి. వ్యాపారస్తులు, మరి అదేవిధంగా సంస్థలు, వర్క్ ఫర్ హోమ్ చేసుకునే వారికి అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దానికోసం ప్రజలకు అప్పీల్ చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇది ఈ మధ్య కాలంలో కటింగ్స్ వల్ల ఒక 50% అయిపోయింది షట్ డౌన్. మరి ఇంకా ఈ టీజీడీసీపీఎల్ వైర్లు కట్ చేయడం వల్ల మరి రాబోయే కాలంలో హైదరాబాద్ మరియు రాష్ట్రమంతా ఇంటర్నెట్, కేబుల్ టీవీ అండ్ టెలికాం సర్వీసెస్ బందే అవకాశాలు ఉన్నాయి. దీనికి అందరికీ ప్రజలకు మేము కోరుతున్నాం ఏంటంటే, ఇది మీరు కోఆపరేట్ చేయాలి. ఈరోజు టీజీడీసీపీఎల్ ఈ సంస్థ అనేది మరి ఈ వైర్లు తీసేయడం జరుగుతుంది. కాబట్టి దానికి చర్చలు జరుపుతున్నాము, మాట్లాడుతున్నాము. దాంట్లో ఏంటంటే ఈ బ్యూటిఫికేషన్ కోసం మేము ఈ పని చేస్తున్నాం. కాబట్టి ఈ వైర్లు ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, సంస్థ వాళ్ళు. మరి దానివల్ల గడిచిన 30 సంవత్సరాల నుంచి సర్వీసెస్ ఇస్తున్నాం. కాబట్టి దీంట్లో ఒక ఫైబర్ రూపకంగానే ఈరోజు సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కానీ, కేబుల్ టీవీ కానీ, టెలికాం సర్వీసెస్ కానీ ఫైబర్లోనే ట్రాన్స్మిషన్ అవుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. మరి వైర్లే లేనప్పుడు మరి ఇవి సర్వీసెస్ కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రజలంతా గమనించాలి. మరి ఈరోజు టీజీడీసీపీఎల్ సంస్థ, ఎస్పీడీసీఎల్ అనే సంస్థ మరి ఈరోజు వైర్లన్నీ కట్ చేస్తుంది. కాబట్టి కొంత ఇబ్బందికరంగా సమస్య వస్తుంది. మరి ఒక 50% అయింది, రేపు 100% కూడా కావచ్చు. ఛానల్స్ రాకపోవచ్చు, ఇంటర్నెట్ రాకపోవచ్చు. అదేవిధంగా టెలిసవర్స్ కూడా చాలా శాతం ఓవర్ హెడ్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ ఉన్నాయి. కాబట్టి బంద్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, మరి మాకు కోఆపరేట్ చేయండి. ఈరోజు ఈ సంస్థ కొంత ఈ కేబుల్ తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2 నెలల్లో ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మంచిదే. బ్యూటిఫికేషన్ అనేది ఉండాలి. ఈ వైర్లు అనేటివి
ఉండకూడదు, అన్ని వైర్లు ఉండకూడదు, కానీ కొన్ని వైర్లతో వ్యాపారం చేయాలని దాని విషయంలో సింగిల్ వైర్ ప్రపోజల్ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సిఎండి గారు వారికి ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దానికి ఇంకా అనుమతులు రాలేదు. మరి దీంట్లో లక్షలాది రూపాయలు జిఎస్టి, పోల్ ట్యాక్స్, సిజిఎస్టి రకరకాలుగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ట్యాక్స్ రూపంగా కూడా ఇటు ఇంటర్నెట్ ఆపరేటర్లు, కేబుల్ ఆపరేటర్లు, అదేవిధంగా టెలికాం సర్వీసెస్ సంస్థలు కూడా మరి ప్రభుత్వానికి అండదండగా ఉంటూ ట్యాక్సులు కడుతూ అన్ని రకాలుగా మరి ప్రభుత్వానికి అండదండ ఇస్తున్న సందర్భంగా మరి ఈరోజు ఈ విధంగా జరగడం కొంత బాధాకరం. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారంగా బ్యూటిఫికేషన్ ని ఒక బండల్ రూపకంగా కట్టాలంటే గడిచినటువంటి ఒక 2 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు హ్యాత్వే, జీటీపీఎల్, ఎస్ఎస్సి, ఏషియన్ నెట్, మరి ఐఎస్పి ప్రొవైడర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, ఇన్ఫ్రా వాళ్ళు, అదేవిధంగా టెలికాం సర్వీసెస్ వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ ని బ్యూటిఫికేషన్ కిందికి చేయడం అనేది మొదలు పెట్టిండ్రు. బ్యూటిఫికేషన్ అవుతుంది, కానీ ఈ మధ్యకాలంలో కొంత మరి అతి ఉత్సవమా మరి నార్మల్ గానా టీజీ సంబంధించిన ఎస్పీడీసీఎల్ సంస్థ మరి పూర్తిగా వైర్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా తొలగించడం జరిగితే ఈ తొలగించడం వల్ల ఈరోజు సర్వీసెస్ అంతా మరి కేబుల్ టీవీ, ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీసెస్ ఇబ్బందులు అవుతున్నాయి. దీన్ని ప్రజలంతా గమనించవలసిందిగా కోరుతున్నాం.